షేక్ హసీనా బంగ్లాదేశ్, భారత్ మధ్య ఈవిడ చెప్పాలి అంటే ఒక మినీ సైజ్ ప్రకంపనల భూకంపమే సృష్టించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు షేక్ హసీనా వల్ల బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉన్న రిలేషన్ అంతా కూడా ఒక్కసారిగా తారుమారైపోయింది. అయితే ఫ్రెండ్స్ సరిగ్గా 2024 ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం జరిగింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయింది. ఆ తర్వాత ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చి తలదాచుకున్నారు. ఇప్పుడు అదే ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా మరియు ఆమె కుమారుడు ఇద్దరు కూడా వర్చువల్ మీట్‌లో అంటే ప్రెస్ మీట్ నిర్వహించి, ఇక మేము మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్‌కు వచ్చే ఆలోచనలో ఉన్నామని ప్రకటించటం ఇప్పుడు అసలు మొత్తం ప్రపంచ పాలిటిక్స్‌లోనే అంటే జియో పాలిటిక్స్‌లోనే చాలా పెద్ద విషయంగా మారిపోయింది. అయితే నిజం చెప్పాలి అంటే షేక్ హసీనాను పదవి నుంచి తప్పించాక అక్కడ కొత్త ప్రభుత్వం రెహమాన్ నాయకత్వం అనేది అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వానికి భారత్‌తో అంత సత్సంబంధాలు లేవు. బంగ్లాదేశ్ క్రమంగా చైనా వైపు మొగ్గు చూపుతుండడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్ మధ్య ఎప్పుడూ కూడా అంటే నైబరింగ్ కంట్రీస్ మధ్య ఎప్పుడూ కూడా విభేదాలనేవి ఉండకూడదు. అయితే భద్రతా సవాళ్ళ దృష్ట్యా ముఖ్యంగా చెప్పాలి అంటే నీటి విషయంలో, తీస్తా నది విషయంలో కానీ, ఆహ్, లేదంటే సిలిగుడి కారిడార్ గురించి కానీ, బార్డర్ సెక్యూరిటీ గురించి అంటే అక్రమ వలసలు వాళ్ళ గురించి కానీ, ఇప్పుడు భారత్‌కి బంగ్లాదేశ్‌తో చాలా పెద్ద తలనొప్పి ఉంది. మరొక వైపు హసీనాని మన భారత్ తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చిందని కూడా బంగ్లాదేశ్ వాళ్ళు మన భారత్ గురించి గుర్రుగా చూస్తున్నారు. మరిప్పుడు దీని వెనకాల ప్రధానమంత్రి మోదీ గారి ప్లాన్ ఏంటి? అజిత్ దోవల్ అలాగే ఇంకా మిగతా మన భారతదేశ ప్రభుత్వం ఏ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అంటే, యెస్, మేము షేక్ హసీనా గారిని పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు పంపించండి అనంగానే మేము పంపించము. దానికి కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాన్ని మీరు పాటిస్తేనే మేము హసీనా గారిని మీకు అప్పగిస్తామని చెప్పి ఒక డిప్లొమాటిక్ రూల్‌నయితే పెట్టింది. ఫ్రెండ్స్ సాధారణంగా ఎక్స్‌ట్రాడిషన్ అంటే ఎవరైనా ఒక నేరం చేసినా, లేకపోతే వాళ్ళు దోషులుగా ఉన్నప్పుడు, లేదంటే అపరాధిగా ఉన్నప్పుడు ఒక దేశం ఇంకొక దేశాన్ని అప్పగించేదాన్ని ఎక్స్‌ట్రాడిషన్ అంటారనమాట. అంటే ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశంలో తలదాచుకున్నప్పుడు తిరిగి పంపించాలని ఆ దేశం కోరినప్పుడు కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అయితే న్యాయపరమైన ప్రక్రియలు. అవేమీ పాటించకుండా బంగ్లాదేశ్ హసీనా గారిని మాకు పంపించేయండి అంటోంది. అయితే భారత్ ఇక్కడ చిన్న మెలిక పెట్టింది. మేము హసీనాను పంపించము అనేసి కనుక అంటే బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు ఇంకా బలహీనపడతాయి. దాంతో బంగ్లాదేశ్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపితే అది భారత్‌కి చాలా పెద్ద ప్రమాదం. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే పొలిటికల్ ప్రెషర్‌ని పక్కన పెట్టేసి లీగల్ సేఫ్టీని మనం చూసుకోవాలి అని రాజకీయ కోణంలో కాకుండా హ్యూమన్ అలాగే లీగల్ గ్రౌండ్స్ మీదనే మేము షేక్ హసీనా గారిని పంపిస్తాము అంటుందన్నమాట. అంటే ఫెయిర్ ట్రయల్. ఆమె ప్రాణాలకు అక్కడ రక్షణ ఉంటుందా? లేదంటే అక్కడ ఆమెకు న్యాయం అనేది నిష్పక్షపాతంగా జరుగుతుందా? అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా జరుగుతుందా? అంతర్జాతీయ చట్టాల ప్రకారం గతంలో తమ దేశానికి ఎంతో సేవ చేసిన లేదా మిత్ర దేశంగా ఉన్న మాజీ ప్రధానులకు, ప్రాణాపాయం ఉన్న వ్యక్తులకు ఆశ్రయం కలిగించే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది కాబట్టి ఆమెను తిరిగి పంపించేటప్పుడు కూడా ఆమెకి గనక ఎటువంటి హాని జరిగినా కూడా అది బాధ్యత మాదే అవుతుంది కాబట్టి ఈ లీగల్ ప్రొసీడింగ్స్‌కి ఓకే అయిన తర్వాత మాత్రమే భారత్ షేక్ హసీనా గారిని అప్పజెపుతుందని చెప్పడం జరిగింది. ఇలా గనక చేస్తే అక్కడ షేక్ హసీనా గారికి ఎటువంటి ఇది జరగదు. అంటే అల్లర్లు చేయటం, ఆవిడని అనవసరంగా టార్గెట్ చేయటము, ఆందోళనలు సృష్టించడం ఇలాంటివి జరగవు. దాంతో ఆవిడ సేఫ్‌గానే ఉంటారు. ఇక లీగల్ పరంగా ఆవిడ చేసిన తప్పుల పరంగా చూసుకున్నట్టయితే అది పూర్తిగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించింది ఉంటుంది. సులభంగా చెప్పాలి అంటే బంగ్లాదేశ్ అడిగిన వెంటనే పొలిటికల్ సరెండర్ అనేది జరగకుండా చట్టపరమైన రీతిలో చేయబోతున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్‌కి మధ్య ఉన్న సంబంధాలు మెరుగవుతాయి. అట్‌లీస్ట్ పాడవకుండా ఉంటాయి. సో, దీని గురించి
ఇప్పటికే షేక్ హసీనా ముందుకు రావటం, అంటే బంగ్లాదేశ్ వాళ్ళ ముందుకు రావటము, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టటము, ఇవన్నీ చేయడంతో ఖచ్చితంగా ఇది భారత్‌కి వ్యతిరేకంగా ఉండదు. హసీనా గారిని కూడా బంగ్లాదేశ్ వాళ్ళు క్షమించాలు, అంటే ఆమె నిరపరాధి కావచ్చు అనే కోణంలో చూసే అవకాశం కూడా ఉంటుంది.